లాలూ గారి గురించి మాట మనదే రాష్ట్రం లాలూ గారు ఆయన అనేవాడుగా ఆలు ఉన్నంత వరకు లాలూ ఉంటాడని. ఆలు ఉంది, లాలూయే అదృశ్యం అవుతున్నాడు, లాలూ పార్టీ అదృశ్యం అవుతుంది. ఎందుకని అంటారు? పైగా సొంత కుటుంబం నుంచి రోహిణి ఆచార్యతో పాటు ఇంకొక ఆయన బహుసంతానం కదా, ఇంకొక 3 డాటర్స్ కూడా బయటకు వచ్చేస్తున్నారట. 9 మంది పిల్లలు, దాంట్లో 2 బాయ్స్ అండ్ మిగతా 7 అకస్ చైల్డ్, ఉమెన్ చైల్డ్, గర్ల్స్. సో దాంట్లోనే వీళ్ళకి ఎప్పుడైనా అంతే వాసుదేవన్ గారు, ద గోయింగ్ ఇస్ గుడ్, అందరు తోడు ఉంటారు. ఏ రోజు మీరు ఆ పవర్ వెళ్ళిపోతుందో చేతి నుంచి, ఆ రోజు నుంచి మొదలవుతుంది ప్రాబ్లమ్స్ అన్నమాట. దీంట్లో ముందు నుంచే ఉండే దిస్ పర్టికులర్ ఆచార్య. ఏమైతే రోహిణి ఆచార్య అయితే వాళ్ళ చాలా రోజుల నుంచి ఆమె షీ వాస్ కీపింగ్ అ డిస్టెన్స్. ఆమె సింగపూర్లో ఉంటుంది. లాలూ ప్రసాద్ యాదవ్ కూడా సర్జరీ కూడా సింగపూర్లో జరిగింది. ఎందుకంటే ఆమె అక్కడ ఉన్నప్పుడు డొనేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇండియాకి వస్తే చాలా పెద్ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆమె ఏమంటుందంటే, నేమే ఎందుకు ఇవ్వాలి కిడ్నీ, ఇంకా వాళ్ళ తేజస్వి ఉన్నాడు కదా, తేజ్ ప్రతాప్ ఉన్నారు, వాళ్ళెందుకు కిడ్నీ ఇవ్వట్లేదు, మా అమ్మాయిలు ఎందుకు ఇవ్వాలని అడిగారు. అదొక చాలా సెన్సిటివ్ డిస్కషన్ పబ్లిక్లో. అంత జరగకుండా బాగా తండ్రి కోసం నిలబడి. సో వాళ్ళేమంటున్నారంటే, పాలిటిక్స్లో తేజస్వి టోటలీ పార్టీ డామినేట్ చేస్తున్నారు. తేజ్ ప్రతాప్ కూడా బయటకు వచ్చేసి ఇంకొక పార్టీ పెట్టి పోటీ చేశారు, కానీ ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేయలేదు. లాలూది ఏం చెప్తారు, నెక్స్ట్ స్టెప్పింగ్ ఇన్ టు షూస్ అండ్ లాలూది ఉన్న ఏం చెప్తారు, ద ఇమేజ్ని మళ్ళీ తేజస్వి తీసుకొని నేనే ఇప్పటి నుంచి నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ లాలూ ఫ్యామిలీ ఈజ్ మీ, మిగతా ఎవరు ఉండకూడదు పార్టీలో, మిగతా ఎవరికి రోల్ లేదు దీంట్లో అని చెప్పి తీసుకొచ్చనమాట. దానికి నచ్చట్లేదు పార్టీలో. ఎస్పెషలీ ఈ అమ్మాయిలు పెళ్లి చేసుకున్న హస్బెండ్స్ ఉన్నారు చూడండి, ఇంకొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు, వాళ్ళు కూడా దిగిండు దీంట్లో ఈ గేమ్లో. సో చాలా మటుకు అలిగేషన్స్ అక్కడిక్కడ పోతున్నాయి, కానీ ఈ తేజస్వి హాజ్ నాట్ రియాక్టెడ్ టు ఇట్ టిల్ నౌ. బట్ తేజ్ ప్రతాప్ ఈజ్ సపోర్టింగ్ దిస్ గర్ల్స్, ఆమె చెప్పింది కరెక్టే అని చెప్పేసి. సో లాలూది అయితే ఆయన పాపం బతుకుండాలనుకుంటున్నాను, కానీ ఆయన హెల్త్ మన అందరికి తెలిసిందే, ఇట్స్ వెరీ సెన్సిటివ్, ఈస్ సర్వైవింగ్ ఆన్ అ డొనేటెడ్ కిడ్నీ. సో ఆయన హెల్త్ అంత బాగాలేదు. ఆయన ఇప్పుడు ఆల్రెడీ బెయిల్లో మెడికల్ కండిషన్లో బెయిల్లో ఉన్నాడు. యాక్చువల్లీ సపోజ్ బీ ఇన్ జైల్. ఆయన యాక్చువల్లీ జైల్లో ఉండాల్సిన మనిషిని బయటకు తీసుకొచ్చారు, ఎందుకంటే హెల్త్ ఇస్ నాట్. కానీ ఆయన క్యాంపెయిన్ చేసిండు, దానికి ఆయనకి ప్రాబ్లం లేదు, హెల్త్కి క్యాంపెయినింగ్ ప్రాబ్లం లేదు, కానీ మిగతా దాన్ని నాకు హెల్త్ బాగాలేదని చెప్పి బెయిల్ తీసుకున్నారు. సరే, దట్ ఈస్ హిస్ పర్సనల్ థింగ్. కానీ ఫ్యామిలీలో కూడా ఇప్పుడు చూడండి, నేను రాసిస్తాను, ఈ 25 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళకి అవును మినిమం ఒక 10-15 మంది జేడీయూలో చేరిపోతారు అని చేస్తాడు కావాలని చెప్పి. ఎందుకంటే ఒకటి బీజేపీ వైపు నుంచి, బీజేపీ కొన్ని 2-3 ఎక్స్ట్రా సీట్స్ ఉన్నాయి, వాళ్ళు ఇప్పుడు ఆధిక్యతంలో ఉన్నారు, వాళ్ళు 15 మంత్రులు తీసుకుంటున్నారు, నాకు 14 ఉన్నారని చెప్పి అనేది ఒక ఫార్ములా తోటి వచ్చాట. కానీ ప్రతి 6 ఎమ్మెల్యేలకి ఒక మంత్రి. సో అప్పుడు ఆ ఫార్ములాని చేంజ్ చేయడానికి బయట నుంచి వీళ్ళని తీసుకొస్తారు. ఓకే, ఆ ఎమ్మెల్యేలన్నీ కొనుక్కుంటాడు, వాళ్ళని తీసుకొచ్చి జేడీయూలో పెట్టేస్తారు. దీని కూడా ముందు కూడా జరిగిందే. చిన్న పార్టీస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చి కొంతమంది రిజైన్ చేసి జాయిన్ అయ్యారు. లాస్ట్ టైం కూడా బీజేపీ వైపు ఎక్కువ రాలేదు, అందరు జేడీయూ వైపు వెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళకేంటి, ఒకటి ముస్లిం ఓట్ బ్యాంక్ ఉన్న ఏరియాస్ ఉంటుంది, అక్కడ వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. సో దానికోసం. సో లాలూ ఫ్యామిలీలో జరుగుతున్న ఈ కొట్లాడు అన్ని ఫ్యామిలీస్లో ఉన్నాయి. మీరు ఇక్కడ కవితతో చూస్తున్నాను, ఇక్కడ బీఆర్ఎస్ వైపు మన వాళ్ళు ఈజీగా రిలేట్ చేయొచ్చు. నేను రిలేట్ చేస్తూ కథనాలు కూడా వచ్చినాయి. అక్కడ లాలూ మాట్లాడలేదు, నాట్ వెల్. ఇక్కడ కేసీఆర్ గారు కూడా అంత హెల్త్ అంత బాగాలేదని చెప్తున్నారు, కానీ తెలియదు మనకు నిజమేమో తెలియదు. కేసీఆర్ గారు అసలు జూబ్లీ హిల్స్ కానీ ఏది కానీ క్యాంపెయిన్ చేయలేదు, మాట్లాడలేదు. కేటీఆర్ మీద కవిత మొత్తం అటాక్ చేస్తుంది, హరీష్ రావుని సపోర్ట్ చేస్తుంది. సో ద అటాక్ ఈ ఫ్యామిలీ కంపెనీస్లో ఏమవుతుందంటే, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇదంతా, వీళ్ళకి సర్వైవల్ ఇస్ ఓన్లీ వెన్ సక్సెస్ హ్యాపెన్స్. ఆ మూమెంట్, ఆ కుర్సీ పోయింది అనుకోండి, ఎప్పుడు తిరిగి చూడడు మిమ్మల్ని. రాహుల్ గాంధీని ఇప్పుడు దాకా కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు పెట్టుకున్నాడు దృష్టి బొమ్మలాగా? ఇంకెవరు లేరు. మీరు ఒక శశి థరూర్ అని మాట్లాడతారు, కానీ శశి థరూర్ తీసుకొస్తే యాక్సెప్టెన్స్ ఉండదు అక్రాస్ ద నేషన్. ఆయన్ని కేవలం కేరళ లీడర్ గానే చూసుకుంటారు, ఇంగ్లీష్ గా చూస్తారు, ఇంగ్లీష్ ఇంటెలెక్చువల్స్ వాళ్ళు చూసుకుంటారు, కానీ మిగతా మాసెస్ కి ఆయనకి ఎక్కడో. దానికోసం చూడండి, ప్రియాంక వాద్రాకి ఇప్పుడు కూడా పార్టీలో ఎక్కువ ఇంపార్టెన్స్ లేదు. ఈ ఎలక్షన్లో మహిళలు ఇంత దిగినప్పుడు, వాసుదేవన్ గారు మహిళలు ఇంత ఇంపార్టెన్స్ ఉంది మహిళల మీద, వాళ్ళ ఓట్లు ఎక్కువ ఉంటుందని చెప్పి తెలిసినప్పుడు కూడా మిసా భారతిని కానీ ఆర్జేడీ వైపు నుంచి, షీ ఈజ్ ద మోస్ట్ యాక్టివ్ ఆఫ్ ఆల్ ద పొలిటికల్ థింగ్. మిగతా ఇన్ఫాక్ట్ ఆమె పేరు మిసా ఎట్లా వచ్చింది తెలుసా మీకు? ఈమె పుట్టింది ఎమర్జెన్సీలో.
అవునవును. ఆ టైంలో మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ అని చెప్పి ఇప్పుడున్న యూఐపిఎల్ ఈఏపీఏ లాగా ఉండేది అప్పుడు ఒక రూల్ ఉండేది. దాని షార్ట్ ఫామ్ అక్రోనిమ్ వాస్ మీసా, విసా. MISA. ఆమె పేరు అట్లానే వచ్చింది అనమాట, మీసా భారతి అని చెప్పి పేరు పెట్టాడు లాలు ఆ టైంలో. కానీ వీళ్ళిద్దరిని ఎందుకు దింపలేదు వాసుదేవన్ గారు? తేజస్వి తీసుకున్నాడు క్యాంపెయిన్ అంతా. తేజస్వి టీ-షర్ట్ల మీద పెద్ద స్టోరీ ఉండే, ఆ రవీష్ కుమార్ ఒక స్టోరీ చేశాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కలర్ టీ-షర్ట్ అంట. అంటే ముందు ఆయన కుర్తా పైజామా వేసుకుంటుండే, రాహుల్ గాంధీ టీ-షర్ట్ వేసుకున్నాడు, నేను కూడా కొంచెం యంగ్గా కనిపించాలని చెప్పి టీ-షర్ట్లు వేసుకున్నాను. ఎంత ఏం చెప్తారు, ఇమ్మెచ్యూర్ పాలిటిక్స్ అంటే అది. దే షుడ్ యూజ్ మీసా భారతి, ఒకవైపు ప్రియాంక వాద్రా. కానీ రాహుల్ గాంధీ ప్రియాంక వాద్రాని ముందుకు తీసుకురాడు. సేమ్ కవిత ఫినామినన్ ఇక్కడ కూడా. ఈమె లాలు కూతురు, ఇప్పుడు కొట్లాడిన కూతురు కూడా అదే ప్రాబ్లం. రోహిణి ఆచార్య అదే ఇష్యూ వస్తుంది. దే డోంట్ వాంట్ 9 మందిలో 7 అమ్మాయిలే కదా, వాళ్ళని ఎవరినైనా 2-3 తీసుకురావచ్చు, ఒక్కటే తీసుకొచ్చింది ముందు పెట్టారు మీరు. ఈమెం చెప్పిందంటే, ఇప్పుడు అది నిజమో కాదో అని తెలుసు, కానీ రోహిణి ఏం చెప్తుంది, కిడ్నీ డొనేట్ చేసినప్పుడు నేను డబ్బులు ఇస్తాను చాలా మట్టుకొని చెప్పి ఉంటాడు లాలు. నిజమో కాదో మనకు తెలియదు, ఎందుకంటే ఆ ఫ్యామిలీ రిలేషన్షిప్లో అదంతా మనం మాట్లాడుకోలేదు, ఏ డీల్ పెట్టుకున్నారు అదే. బికాజ్ ఇల్లీగల్ టు డొనేట్ ఎ కిడ్నీ విత్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరగకూడదు, అది ఇల్లీగల్. ఇండియాలో అయితే ఇల్లీగల్ అట్లీస్ట్. సో ఇక్కడ జరిగింది ఏంటంటే, మీరు అడిగిన ప్రశ్నకి లాలు ఫ్యామిలీలో ఏం జరగబోతుందంటే, డెఫినెట్గా నెక్స్ట్, నేను ఇవాళ ఆల్రెడీ రాశాను దాని గురించి ఇన్ మై స్మాల్ ఫేస్బుక్ పోస్ట్, ట్విట్టర్ పోస్ట్లో కూడా, ద ఎంటైర్ ఆర్జేడీ పార్టీ అనేది వైప్అవుట్ చేసేస్తారు. మోదీ గారు అదే చెప్తున్నారు. కాంగ్రెస్ గురించి చెప్పారు, మీకు గుర్తుందా? మోదీ గారు విక్టరీ స్పీచ్లో బీజేపీ ఆఫీస్లో ఒక మాట చెప్పారు, కాంగ్రెస్ ఒక స్ప్లిట్కి వచ్చేస్తున్నారు, ఒక స్ప్లిట్ వైపు వెళ్ళిపోతున్నారని చెప్పి. షకీల్ అహ్మద్ అని చెప్పి వాళ్ళ పార్టీలో అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ లీడర్స్ ఇన్ బీహార్, ఆయన పోలింగ్ రోజు పార్టీ నుంచి రిజైన్ చేసింది. ఆయన చెప్తున్నాడు, ర్యాలీలో ఈ జన అధికార్ ర్యాలీలో వీళ్ళు చూసిన పెద్ద పెద్ద క్రౌడ్, ఒక్కొక్క ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో, ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 10 మంది దాకా ఎమ్మెల్యే ఆస్పిరెంట్స్ ఉన్నారంట, మాకు టికెట్ కావాలా, మాకు టికెట్ కావాలి. వాళ్ళందరి దగ్గర ఏం చెప్పారంటే, ఒక్కొక్కరు మీరు 50,000 మందిని 25,000 మందిని తీసుకురావాలని చెప్పారంట, మీ స్ట్రెంగ్త్ ప్రూవ్ చేయడానికి, దాని మీద మీకు టికెట్లు ఇస్తామని చెప్పారంట. సో అందరూ 25 అంటే 50,000 మందిని కూడా తీసుకొచ్చారు డబ్బులు పెట్టి. సో డబ్బులు పెట్టి తీసుకొచ్చిన వాళ్ళే ఒక యాత్రలో కనిపించారని చెప్పి మనం చెప్పట్లేదు, షకీల్ అహ్మద్ చెప్తున్నారు, హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. ఆలోచించండి ఎంత మట్టుకు అక్కడున్న లోకల్ పాలిటిక్స్ కంప్లీట్లీ ఒకవైపు వైపౌట్ అయిపోయింది వాళ్ళది, ఆర్జేడీ వైపు. వాళ్ళు ఆలోచించి వాళ్ళ కళలో కూడా రాలేకపోతుండే ఈ డ్రీమ్స్. నేను ఎక్కడో ఒక ప్లేస్లో వీడియోలో నేను ఒక వారం ముందు 10 రోజుల ముందు చెప్పాను, మూమెంట్ ద ఓటింగ్ పర్సంటేజ్ ఆఫ్ ఎన్డీఏ క్రాసెస్ 45%, దాని తర్వాత ఒక ల్యాండ్ స్లైడ్ ఉంటుందని చెప్పాను. ఎందుకంటే ఒకవైపు ప్రశాంత్ కిషోర్ని చాలా పెద్ద బిల్డప్ ఇచ్చారు, మీడియా బిల్డప్ అది, ఎందుకంటే ఆయన దాంట్లో ఎక్స్పర్ట్. మోదీ గారు క్యాంపెయిన్ మేనేజర్ మాత్రమే ఎక్స్పర్ట్. 2013 నుంచి ఆయన మోదీ గారు క్యాంపెయిన్ మేనేజర్ ఉండే. చాయ్ పే చర్చ, హోలోగ్రామ్ టెలికాస్ట్, ఇదంతా చేపించింది ఆయనే మొత్తం మోదీ గారి కోసం. దాని తర్వాత వాళ్ళు ఇద్దరు నడిమితో డిఫరెన్స్ ఒపీనియన్ వచ్చింది, అమిత్ షాతో ఏదో గొడవ జరిగింది, ఆయన క్యాబినెట్ పోస్ట్ కావాలన్నారు, ఇవ్వరన్నారు, వెళ్ళిపోయాడు, ఐప్యాక్ అని పెట్టుకున్నారు. దాని తర్వాత జరిగింది మన అందరికి తెలిసిందే, జగన్ గారి వైపు కానీ, అక్కడ స్టాలిన్ కానీ, ఇక్కడ మమతా బెనర్జీకి అందరిని అడ్వైజ్ చేశారు ఆయన క్యాంపెయిన్స్లో. నిన్ను అడిగారు, నా క్వశ్చన్ పెట్టారు, సురేష్ గారు అట్లా అంటే ప్రశాంత్ కిషోర్ ఎందుకు సక్సీడ్ కావట్లేదు అని. ఆయన ఇంత మంచి స్ట్రాటజిస్ట్ అంటే, నేను చెప్పాను, ఒక కన్సల్టెంట్ ఉంటారు, ఇప్పుడు మెకెన్సీ కానీ, బెయిన్ కానీ, ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్, వీళ్ళందరూ కన్సల్టెన్సీ చెప్తారు, కంపెనీలకు చెప్తారు, కంపెనీ ఎట్లా నడిపేయాలని చెప్తారు. కానీ తిరిగి వాళ్ళ దగ్గర మీరే కంపెనీ నడిపియండి అంటే వాళ్ళంట మాత్రం కాదంటారు, ఫెయిల్ అవుతారు. రీసెంట్లీ ఒక కంపెనీ యూకేలో చదివాను, యూకేలో యూఎస్లో మెకెన్సీని కన్సల్టెంట్గా ఆయన కంపెనీ ఎండీగా పెట్టుకున్నారంట, కన్సల్టెంట్ని. కంపెనీ మొత్తం మునిగిపోయిందంట. దాని తర్వాత దే టుక్ ద కంపెనీ బ్యాక్ అండ్ గాట్ అ ప్రొఫెషనల్ CEO. ఇప్పుడు కంపెనీ బాగా నడుస్తుందంట. సో దాట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ ఆర్జేడీ ఆల్సో అండ్ కాంగ్రెస్లో. ప్రొఫెషనలిజం వీళ్ళ దగ్గర లేదు, వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు. అండ్ దానికోసం ఇక్కడ వైపు నుంచి ఆర్జేడీ, మీరు ఎలక్షన్ మెషినరీ చూడండి, బీజేపీ ఎలక్షన్ మిషనరీ, ఈవెన్ అ ఫెలో లైక్ రాజ్దీప్ సర్దేశాయ్ హూ ఇస్ టోటలీ యాంటీ మోదీ, ఆయన వైఫ్ అయితే చెప్పక్కర్లేదు, షీ ఈజ్ అ MP నౌ, సాగరికా ఘోష్. ఆయన హీ రోట్ అ బుక్ ఆన్ దిస్, పుస్తకం రాశాడు ఒకటి, హౌ ఎలక్షన్ మిషనరీ ఆఫ్ బీజేపీ ఫంక్షన్స్ అని. పన్నా ప్రముఖ్ లెవెల్ నుంచి వాళ్ళు పనిచేస్తున్న బూత్ లెవెల్ మేనేజ్మెంట్ దాకా వాళ్ళు దే ఆర్ ఆసమ్. వాళ్ళు అసలు మీరు పక్కన కూడా రాలేరు. మీరు
పార్టీలు నేర్చుకోవాల్సింది. వాళ్ళు ఎట్లా చేస్తారు అన్పారలల్ అన్నట్టు. అన్పారల్. నౌ దే ఆల్రెడీ వర్కింగ్ ఆన్ బెంగాల్ ఆల్రెడీ. అక్కడే బీజేపీకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఈవెన్ రతన్ షాదా గారు చెప్పారు, ఆయన ఒక ఆర్టికల్ రాశారు 2024 ఎలక్షన్ తర్వాత, ఈజ్ కన్సిడర్డ్ అన్ ఐడియాలజీ ఆఫ్ ఆర్ఎస్ఎస్. ఆర్గనైజర్లో ఒక ఆర్టికల్ రాశారు ఏంటంటే, బీజేపీ కోర్స్ కరెక్షన్ చేసుకోవాలి. ఈయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది కదా మన పార్టీ ప్రెసిడెంట్ నడ్డా గారు, వీ డోంట్ రిక్వైర్ ఆర్ఎస్ఎస్ అని చెప్పి. అది పెద్ద ఒక తప్పు ఉండే ఆయనది. ఆర్ఎస్ఎస్ కావాల్సిందే బీజేపీకి. కానీ బీజేపీ, అదే రతన్ షాదా గారు చెప్పారు, దట్ ఈవెన్ ఒక కోర్స్ కరెక్షన్, నేను రాసిన ఆర్టికల్ తర్వాత కూడా ఇమ్మీడియట్గా కొన్ని రోజుల తర్వాత మీరు కోర్స్ కరెక్షన్ చూస్తారు, అక్కడెక్కడ తప్పులు జరిగిన అన్నీ వాళ్ళు సర్దు తీసుకున్నారు. అండ్ దే కమ్ బ్యాక్ స్ట్రాంగ్. మహారాష్ట్ర, ఢిల్లీ, బీహార్, దాని ముందు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, దే ఆర్ హిందీ హార్ట్లైన్ మొత్తం వాళ్ళ చేతిలో ఉంది. ఒక తెలంగాణ 80%, తెలంగాణ, కర్ణాటక మినహా మిగతా అన్ని వాళ్ళ దగ్గర ఉంది కంప్లీట్. సో ఇదొక చాలా ఇంపార్టెంట్. ఆ మిషనరీ మీరు ట్యాకిల్ చేయాలంటే వాళ్ళలాగానే ఆలోచించాలి. యూ హ్యావ్ టు థింక్ లైక్ ఎ బీజేపీ గై. అంటే పార్ట్ టైం పొలిటీషియన్ కాదు రాహుల్ గాంధీ లాగా, యూ హ్యావ్ టు బి ఫుల్ టైం పొలిటీషియన్. అమిత్ షా గారు 2 రోజులు గడిపారు పట్నాలో, వాసుదేవన్ గారు 3 days ఉన్నారు కదండి క్యాండిడేట్ సెలక్షన్ టైంలో. 2 రోజులు, ఎందుకంటే 110 రెబెల్స్ ఉన్నారు, వాళ్ళకి టికెట్ ఇవ్వలేదని చెప్పి మేము పోటీ చేయబోతున్నాం, మేము విక్టరీ, మేము ఒక 20,000 30,000 ఓట్లు తీసుకెళ్ళిపోతాం, మీ వాళ్ళు ఓడిపోతారు బీజేపీ వాళ్ళు. అమిత్ షా మౌర్య హోటల్లో ఉండి పట్నాలో అక్కడ స్టే చేసి 2 రోజులు వీళ్ళని పిలిపించుకొని ఒక్కొక్కరుగా మాట్లాడారంట 10 నిమిషాలు. చూడండి, ఇది సిచ్యువేషన్, మేము అనలైజ్ చేసాం, మీకు టికెట్ ఇవ్వలేదు, నాకు కూడా బాధ ఉంది, కానీ మిమ్మల్ని చూసుకుంటాం మేము, తర్వాత మీరు ఏదో నామినేటెడ్ పోస్టో కార్పొరేషన్ పోస్టో మీకు ఇస్తామని చెప్పి వాగ్దానాలు ఇచ్చారు. అదే టైంలో ఇక్కడ పార్ట్నర్స్ చిరాగ్ పాస్వాన్, మాంఝీ, కుష్వా, వీళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడారు. మళ్ళీ మీకు ఎందుకు ఇన్ని సీట్లు ఇస్తాం, మీరు 45 అడిగారు చిరాగ్ పాస్వాన్, 29 ఎందుకు ఇస్తున్నాం, దిస్ ఇస్ ద రీజన్. అది కాకుండా రాహుల్ గాంధీ ఎక్కడ గాయమైపోయాడు, కొలంబియానో ఎక్కడికి వెళ్ళిపోయాడు. దట్ ఈస్ నాట్ ద వే యూ రన్ ఎలక్షన్స్. టైమ్ అండ్ అగైన్ ఆయన అలాగే చేసుకుంటూ వస్తున్నారు కదండి. సీరియస్ పొలిటీషియన్ కాదు దానికోసం. ఆయన ఏమనుకున్నారంటే ఓట్ చోరీ ఓట్ చోరీ ఓట్ చోరీ అని చెప్పి. చూడండి, ఒక మాట వాసుదేవన్ గారు, ఇవాళ దాకా ఈ తేజస్వి ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత ఇవాళ దాకా ఓట్ చోరీ గురించి ఒక మాట అన్నారండి? ఈవెన్ డ్యూరింగ్ ద క్యాంపెయిన్ అధికార యాత్ర చేశారు, కానీ ఓట్ అధికార యాత్ర, ఇన్ఫాక్ట్ ఓట్ అధికార యాత్ర చేశారు, ఓట్ చోరీ యాత్ర అని చెప్పి మన వాళ్ళు తెలంగాణ నుంచి టీషర్ట్ ప్రింట్ చేసి వీళ్ళందరూ వెళ్ళారు అక్కడికి, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి గారు. అక్కడ వెళ్ళినప్పుడు తెలిసిపోయిందంట క్యాంపెయిన్ పేరే మారిపోయిందని. అది ఓట్ చోరీ యాత్ర కాదు, ఇప్పుడు ఓట్ అధికార యాత్ర అయిపోయింది అది. దాని తర్వాత కూడా చూడండి, క్యాంపెయిన్లో కూడా ఎక్కడ తేజస్వి యాదవ్ ఓట్ చోరీ గురించి మాట్లాడలేదు. బికాజ్ హీ నోస్ ఇట్స్ అ నాన్ ఇష్యూ ఇన్ బీహార్. ఇష్యూ కాదు అక్కడ, బీహారీలో అది పట్టించుకోలేదండి. వాళ్ళ డెవలప్మెంట్ కావాలి, వాళ్ళకి లా అండ్ ఆర్డర్ కావాలి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళ అమ్మాయిలు 6 గంటల తర్వాత రోడ్డు మీద దిగడానికి, నడవడానికి, లేకుంటే వాళ్ళకి పబ్కి వెళ్ళడానికో, లేకుంటే ఒక సినిమాకి వెళ్ళడానికో, తిరిగి రావడం రాత్రి 9 గంటలకు సేఫ్గా ఉండాలని చెప్పి, అది వాళ్ళ బేసిక్ థింగ్. సెకండ్, ఎంప్లాయ్మెంట్. మా దగ్గర ఉద్యోగాలు, బయట వెళ్ళి పని చేస్తున్నారు. ఎస్టర్డే నేను క్యాబ్ తీసుకున్నాను ఊబర్, ఆ డ్రైవరు బీహారీ గాయ్. అడిగాను అంత, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే, ఏం చేయాలి సార్, అక్కడ ఉద్యోగం లేదు, అక్కడ ఉద్యోగం ఉంటే అక్కడ చేసుకుంటాను, అక్కడ ఉంటే చేసుకుంటా సార్, ఒక 50 రూపాయలు తక్కువ ఇస్తే కూడా చేసుకుంటారు అక్కడ అంటున్నాడు. పాపం చిన్న చిన్న ఈ పుల్ కార్డ్స్ ఉంటాయి, అవి పెట్టుకొని దే హ్యావ్ టు క్రియేట్ ఎంప్లాయ్మెంట్ ఇన్ బీహార్. అంత ఈజీ కాదు అది. ఇన్ఫాక్ట్ ఐరానికల్ ఏంటంటే వాసుదేవన్, మీకు తెలిసి ఉంటుంది, లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్ సెలెక్ట్ అయితే దేశానికి, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఆఫీస్ సెలెక్ట్ అయితే బీహార్. ఆల్మోస్ట్ మాకు తెలిసిన వాళ్ళందరూ మెజారిటీ బీహారీ వాళ్ళే. ఎందుకు? సో 1 and you have ఐఏఎస్ సివిల్ సర్వీస్ అంతా సెలెక్ట్ అవుతున్నారు. ఇటువైపు ఏమో ఎడ్యుకేషన్ లేదు. సో మీరు ఆ కంపారిజన్ తీసుకోవాలి. ఈవెన్ తేజస్వి ఈజ్ నాట్ ఈవెన్ 8th class అంతే. సో 8th class అనగానే మనం డిక్రేజ్ చేయకూడదు. కామరాజ్ గారు, కామరాజ్, వన్ కన్సిడర్డ్ కింగ్ మేకర్ ఎట్ వన్ టైం, 2 ప్రైమ్ మినిస్టర్ని ఇన్స్టాల్ చేసిన మనిషి, ఆయన స్కూల్ కూడా వెళ్ళలేదు. బట్ ఈజ్ ద పర్సన్ హూ స్టార్టెడ్ మిడ్ డే మీల్ స్కీమ్. అప్పుడు వెన్ హీ వాజ్ దేర్ 60s 70s లో ఈ స్టార్టెడ్ మిడ్ డే మీల్ ఇన్ తమిళనాడు. అది ఇప్పుడు అన్ని స్టేట్స్లో నడుస్తున్నాయి. అందరు క్రెడిట్ తీసుకుంటారు, కానీ ఒరిజినల్ పర్సన్ ఆయన కదా కామరాజ్. సో ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, కానీ రన్నింగ్ ఎ పార్టీ, రన్నింగ్ ఎ ఎస్టాబ్లిష్మెంట్ ఇస్ టోటలీ డిఫరెంట్ బాల్ గేమ్. నేను ప్రతి ఇంటికి ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తా అంటే ఎవరు బిలీవ్ చేస్తారు మిమ్మల్ని? ఎవరు బిలీవ్ చేయరు. అసలు ఎట్లా సాధ్యమవుతుందండి? ఇంటికి 2 లక్షల గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా లేరు, మీరేమో 2 కోట్ల మందికి ఉద్యోగం ఇస్తా అంటున్నారు. ఎట్లా ఇస్తారు మీరు? దిస్ ఇస్ ఒక కామన్ సెన్స్, ఇది బిలీవబుల్.
10,000 రూపాయలు అకౌంట్లో వేసినప్పుడు అందరూ ఏమంటున్నారు, వరల్డ్ బ్యాంక్ డబ్బులు తీసుకొచ్చేసారు. వరల్డ్ బ్యాంకో ఏ బ్యాంకో తెలియదు. ఇప్పుడు అదే కదండి, అది కూడా అడగపోతుంది. ప్రశాంత్ కిషోర్ పార్టీ వాళ్ళు అది డెవలప్మెంట్ కోసం తీసుకున్న డబ్బులు. ఇది ఎందుకు ఇచ్చారు? చిన్న చిన్న బిజినెస్ పెట్టుకోండి మీరు, చిన్న బిజినెస్. 10,000 రూపాయలు ఎంత పెద్ద బిజినెస్ పెట్టలేరు మీరు. చిన్న ఒక పుష్ కార్టో, చిన్న ఒక పకోడా జాయింటో, చిన్న ఒక 2 కుట్ల మిషనో కొనుక్కోవచ్చు మీరు, మీ డబ్బులు కూడా కొంచెం పెట్టి. దానికి ఇచ్చిన డబ్బులు ఇది. ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్రీబీ. మీరు ఇది బాగా వాడుకుంటే మీకు ముద్రా లోన్లు ఇస్తాం తర్వాత. దట్ ఈస్ అ కండిషన్ అటాచ్ టు ఇట్. డైరెక్ట్గా చెప్పకుండా కానీ మోదీ గారు ఇండైరెక్ట్గా చెప్పారు అది. అంటే బీహార్లో ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దానికి ఫస్ట్ స్టెప్ ఇది. మహిళల చేతిలో డబ్బులు వెళ్తే వాళ్ళు ఆల్రెడీ ప్రొహిబిషన్ పెట్టారు, వాళ్ళు చాలా పాపులర్గా ఉన్నారు దానికోసం నితీష్ కుమార్ గారు. ఎందుకంటే సాయంత్రం కాగానే మన దగ్గర చూస్తాం, వైన్ షాప్లో వెళ్ళి 1,000 రూపాయలు కమాయించినోడు సాయంత్రం వెళ్ళి 300 రూపాయలు హాఫ్ బాటిల్ క్వార్టర్ బాటిల్ తీసుకుని తాగుతాడు. అది అక్కడైతే ఆయన ఇది మద్య నిషేధం విషయంలో మొత్తం సేవింగ్ ఉంది ఆ అమౌంట్ అనమాట. దర్ ఇస్ అ వైరల్ వీడియో, మీరు చూసారో లేదో నాకు తెలియదు. దర్ ఇస్ అ వెరీ వైరల్ వీడియో. ఒక బీహారీ వాడు కూర్చొని మాట్లాడుతున్నాడు, మెయిల్ మెంబర్ ఫ్యామిలీది. మా వైఫ్కి 10,000 రూపాయలు ఇచ్చాడు నితీష్ కుమార్, నాకెందుకు ఇవ్వట్లేదు? మేము వాట్ ఆర్ వీ లూజర్స్ ఆర్ వాట్? మాకు కూడా డబ్బులు ఇవ్వాలి కదా అంటున్నాడు. వాడికి ఇచ్చిన అనుకోడు, ఇప్పుడు తాగలేడు కానీ వాడు మిస్యూజ్ చేస్తాడు దాన్ని. కానీ మహిళలకి ఇస్తే పిల్లల ఫీజు కట్టడానికో, లేకుండా మీరు చెప్పిన చిన్న బిజినెస్ పెట్టడానికో యూజ్ చేస్తారు వాళ్ళు. దే విల్ నాట్ వేస్ట్ ద మనీ మహిళలు. అది పెద్ద అడ్వాంటేజ్ అన్నమాట. ఇంకొకటి కూడా క్యాంపెయిన్ తీసుకొస్తున్నారు కదండి, అక్కడ 33,000 crores per annum బడెన్ పడుతుంది ఇప్పుడు తీసుకొస్తున్న ఈ దీనివల్ల. వేర్ ఫ్రమ్ దోస్ రెవెన్యూస్ విల్ కమ్? ఆల్రెడీ 4 లక్షల కోట్లు అప్పు చేసింది బీహార్. అప్పులు అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయండి. అన్ని రాష్ట్రాలు పర్ డే 63 crores ఇంట్రెస్ట్ కింద పోతుంది అంటారు. ఇక్కడ తెలంగాణ, మన మ్యాప్ ఉంది నా దగ్గర, ఫోన్లో ఉంది, ఒక మ్యాప్ చూపిస్తాను మీకు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ఇండియాలో హైయెస్ట్ డెట్ రిడన్ స్టేట్స్. నాట్ యూపీ, బీహార్. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు. మ్యాప్ దారుణ కావాలంటే మీకు దీని తర్వాత ఇంకోటి అండి, ఇంకో స్టేట్. 4 states. 4 states, ఓకే. దీస్ ఆర్ 4 states విత్ ద హైయెస్ట్ డెట్. ఇప్పుడు మహారాష్ట్రలో అంటారు, మీరు ఇచ్చారు కదా మహారాష్ట్రలో అని. మహారాష్ట్ర జీడిపి సైజ్ ఏంటండి? మహారాష్ట్రలో ఇచ్చే అన్ని బెనిఫిట్స్ కలుపుకుంటే కూడా ఫ్రీబీస్ అంటాం కదా మనం, 17% ఆఫ్ ద జీడిపి అంతే. సో బీహార్కి అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు ఇలా అంటున్నారు చూడండి, వరల్డ్ బ్యాంక్ ఇస్తారు. వరల్డ్ బ్యాంక్ విల్ గివ్ యూ ఫర్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండస్ట్రీస్కి డబ్బులు ఇస్తారు వాళ్ళకి కావాల్సింది అది. మీరు పైప్ లైన్ పెట్టి నీళ్ళు ఇస్తారో, టాయిలెట్లు కడతారో, అన్నిటికీ వాళ్ళు డబ్బులు ఇస్తారు వరల్డ్ బ్యాంక్. దానికోసం కదా వరల్డ్ బ్యాంక్. కంపెనీ పెట్టడానికి కాదు వరల్డ్ బ్యాంక్, అది ప్రైవేట్ సెక్టర్ చూసుకుంటారు. సో మీరు మోదీ గారి వైపు నుంచి కూడా ఆయన చెప్పారు, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నప్పుడు ఇదంతా పనిచేస్తుంది బాగానే. డెఫినెట్లీ ఫ్రమ్ హిస్ సైడ్ దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ డెవలప్మెంట్ దట్ విల్ కమ్. దాంట్లో డౌట్ లేదు వాసుదేవన్ గారు. ఇది జరుగుతుంది, కానీ దీనికి టైం పడుతుంది. ఇంకా మీరు 5 సంవత్సరాల్లో మ్యాజిక్ షో చేయాలంటే చాలా మటుకు లాస్ట్ 15 yearsలో ఎవరైనా అంటున్నారు, బీహార్కి వెళ్ళిన వాళ్ళు అంటున్నారు, చాలా డిఫరెన్స్ ఉంది. ముందున్న బీహార్కి ఇప్పుడున్న బీహార్కి చాలా డిఫరెన్స్ ఉంది. అది చాలా క్లారిటీ ఉంది దాన్ని. బహుశా మీకు ఐడియా ఉండి ఉంటుంది. అంటే కొన్ని సందర్భాలు, అంటే లాలూ గారి రెజిమ్లో జరిగిన అరాచకాల గురించి జంగిల్ రాజ్ అదే కదా వాళ్ళు మాట్లాడితే. ఈవినింగ్ 4 o'clock తర్వాత ఏటీఎంలు క్లోజ్ చేసేవారంట. అండ్ స్ట్రీట్ లైట్స్ ఉండేవి కాదు, రైళ్లలో టికెట్లు కొనుక్కునేవాళ్ళు కాదు. రైళ్లలో ఎవరైనా టికెట్ అయితే టీటీఎల్ని తోసి పారేయటం, చంపేయటం, ఇన్ని జరిగాయంట అప్పట్లో. నిన్న ఒక చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగింది ఒక మలయాళం న్యూస్ ఛానల్లో. ఏం జరిగిందంటే, దాంట్లో కొంతమంది ఢిల్లీలో ఉన్న రిపోర్టర్స్, ఇప్పుడు మలయాళం ఛానల్ న్యూస్ రిపోర్టర్స్, టీవీ ఛానల్ రిపోర్టర్స్, ఒక 10 సంవత్సరాల ముందు లాలూ టైంలో వీళ్ళు అక్కడికి వెళ్ళారంట. వెన్ లాలూ వాజ్ రూలింగ్ 10-15 years ago, పట్నాకి వెళ్ళారంట. పట్నాకి వెళ్ళి ఒక హోటల్లో ఉన్నారంట వీళ్ళందరూ క్యాంపెయిన్ టైంలో. ఒకరోజు రాత్రి కొంతమంది బంధువులు తీసుకొచ్చి వీళ్ళ దగ్గర అన్నీ గుంజుకున్నారంట.